2 రోజుల కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా జరిగిందండి. క్లస్టర్ల యొక్క ఆధ్వర్యంలో, మండల పార్టీ ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో, లోకల్ ఎమ్మెల్యే గారి యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క 2 రోజుల పాటు జరిగినటువంటి మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే ఎన్టీఆర్ భవన్లో తీసుకున్నటువంటి తీర్మానాలు, నిర్ణయాలు నిజంగా అభినందనీయమండి. అందులో ప్రధానంగా అందరినీ కూడా ఆకర్షణీయం చేసినటువంటి విషయం ఏదైనా ఉందంటే మహిళలకి 33% రిజర్వేషన్ తీర్మానంపై తీసుకున్నటువంటి నిర్ణయం. వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి లోకేష్ బాబు గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటు పార్లమెంట్లోనూ కేంద్రంలోనూ ఇతర రాజకీయ పార్టీలు వ్యతిరేకించినప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం మన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మహిళలకి పెద్దపీట వేస్తూ మహిళల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యలోనూ, ఉపాధిలోనూ అన్నిట్లో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించింది కూడా మన తెలుగుదేశం పార్టీయే. ఈరోజు నిజంగా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ముందుకు ఎదుగుతూ ఉన్నారంటే ఇది కేవలం మన తెలుగుదేశం పార్టీ, మన చంద్రబాబు నాయుడు అనే ఎంతో ఘనంగా చెప్పుకోవాలి. దానిలో భాగంగా ఈరోజు 33% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల రాబోయే ఎన్నికల్లో మన నియోజకవర్గంలో ఇప్పుడైతే మన రాష్ట్రంలో 22 మంది మహిళా ఎమ్మెల్యేలు మేము ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ 33% రిజర్వేషన్ కలిగితే 86 మంది మహిళా ఎమ్మెల్యేలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నిజంగా ఎంతోమంది యువతకి రాజకీయాల్లో అవకాశాలు కల్పించి వారికి సేవ చేసేటువంటి భాగ్యం కల్పించడానికి, రాజకీయంగా వాళ్ళని ఇంకా అన్నిటిలో కూడా ప్రోత్సహించడానికి మన చంద్రబాబు నాయుడు గారు ఈ 76 సంవత్సరాల్లో మహిళల కోసం ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారన్నది ప్రజలు మీరు అందరూ కూడా గమనించాలి. అంతేకాదండి, ఈరోజు చూస్తే చట్టసభల్లో ఒక మహిళా స్పీకర్ని కూడా తీసుకొచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అదే కాదండి, ఈరోజు చూస్తే ప్రతి గ్రామంలో కూడా డోక్రా సంఘాలు ఉన్నాయి. ఆ డోక్రా సంఘాలను తీసుకొచ్చి మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దింది కూడా మన చంద్రబాబు నాయుడు గారని నేను ఎంతో గర్వంగా చెప్తా ఉన్నాను. అంతేకాదండి, ఈరోజు మహిళలు వంటింటి కష్టాలు చూడలేక మహిళలకి గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది కూడా మన తెలుగుదేశం ప్రభుత్వమే. అది కాకుండా కనెక్షన్తో పాటు ఈరోజు దీపం పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మనం సంవత్సరానికి ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా మహిళల పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి పార్టీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మరొకసారి తెలియజేస్తూ ఉన్నాడు మన చంద్రబాబు నాయుడు గారని గొప్పగా చెప్పుకోవడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాదండి, ఈరోజు చూస్తే మనము రాష్ట్రంలో ఇప్పటికే 12 లక్షల డ్వాక్రా గ్రూపుల్ని బలోపేతం చేసి 1.12 కోట్ల మహిళలకు ఉపాధి అవకాశాలు మనం కల్పిస్తూ ఉన్నాం. బ్యాంక్ లింకేజ్ల ద్వారా 68,830 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం మనం అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో కూడా మగవారి కంటే మహిళలే ఎక్కువ శాతము ఈ యొక్క సామాజిక పెన్షన్లు తీసుకున్నటువంటి విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి నెల మహిళలు 37.92 లక్షల మంది మహిళలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళకి 1,594 కోట్ల పెన్షన్లు ప్రతి నెల మనం పంపిణీ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో మీ అందరికీ తెలుసు మగవారి కన్నా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉచితంగా రాష్ట్రం వ్యాప్తంగా తిరిగేటువంటి అవకాశం మనం స్త్రీ శక్తి పథకం ద్వారా మనం అమలు చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 60 కోట్ల ప్రయాణాలు మన రాష్ట్రంలో నమోదైన ఈ 2 సంవత్సరాల కాలంలో మనం స్త్రీశక్తి పథకం మొదలుపెట్టినప్పటి నుంచి. అదేవిధంగా తల్లికి వందనం ద్వారా 43 లక్షల మంది తల్లులకు గాను ఇప్పటివరకు 8,745 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా తల్లులకి అకౌంట్లో వేయడం జరిగింది. దీంతోపాటు దీపం పథకం 2.0 పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ మనం ఎట్లాగో ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా మహిళలకు పెద్దపీట వేస్తూ ఈరోజు మహానాడులో తీసుకున్నటువంటి తీర్మానం ఏదైతే ఉందో మహిళలకి 33% రిజర్వేషన్ కల్పిస్తున్నటువంటి బిల్లుని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారు తీసుకున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఆయన తీసుకున్నటువంటి మంచి నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నాం, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మహిళలకు రాబోయే ఎన్నికల్లో నేను ఈరోజు చూస్తే గిరిజన ప్రాంతంలో 12 మండలాలకి ఒక మహిళా ఎమ్మెల్యే చిన్న వయసులో చదువుకున్న అమ్మాయికి ఈరోజు ఎక్కడో ఉన్న మమ్మల్ని పిలిచి ఈరోజు 12 మండలాలకి ఒక అధికారినిగా ఒక సేవ చేసే భాగ్యాన్ని ముఖ్యమంత్రి వర్గం మాకు కల్పించడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ అయినట్లయితే దానివల్ల మనకే ఎక్కువ ఉపయోగం. ఎందుకంటే 12 మండలాలు ఉన్నాయి, ఒక ఎమ్మెల్యే ఇవంతా చేయాలంటే కొంచెం కష్టం. డీలిమిటేషన్ వల్ల ఏమవుతుందంటే మన నియోజకవర్గం 2-3 భాగాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడేమవుతుందంటే ప్రతి మారుమూల గ్రామం, ప్రతి మండలం, ప్రతి చివరి కుటుంబం వరకు కూడా అభివృద్ధి సంక్షేమాలు అందడానికి ప్రభుత్వం దృష్టికి ఆ యొక్క సమస్యలు తీసుకెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుంది. తద్వారా నేను మొదటి నుంచి కూడా డీలిమిటేషన్ పైన చాలామంది వ్యతిరేకాలు తీసుకొచ్చినప్పటికి కూడా మాకైతే అది అవసరం. ఖచ్చితంగా మాకు నియోజకవర్గాలు డివైడ్ అయితేనే మా ప్రాంతం పూర్తి స్థాయిలో
డెవలప్ అవుతుందని చెప్పి దానికి నేను మద్దతు తెలపడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఎవరు వ్యతిరేకించినా సరే మహిళలకి మేము రిజర్వేషన్ కల్పించి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు చదువుకున్న యువత మీరందరూ సిద్ధంగా ఉండండి, మిమ్మల్ని నేను నడిపిస్తాను, మిమ్మల్ని చేసుకునేటువంటి భాగ్యాన్ని మేము కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న మహానాడు వేదికగా తీసుకున్నటువంటి నిర్ణయానికి నిజంగా మేమందరం కూడా ఆకర్షితులయ్యాము. నిజంగా ఇంత గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి పార్టీలో మేము ఎమ్మెల్యేలుగా ఉండడం నిజంగా మా అందరి అదృష్టమని మేము ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. దానిలో భాగంగా రంపచోడవరంలో ఉన్నటువంటి మా మహిళలందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకి కృతజ్ఞతలు తెలిపడానికి, అభినందనలు తెలియజేయడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా గుర్తించి మహిళల కోసం పోరాడేటువంటి పార్టీ ఏముంది, మహిళల కోసం ఆలోచించేటువంటి నాయకుడు ఎవరు అని ఆలోచించి రేపు జరిగేటువంటి రాబోయే ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో మీరందరూ కూడా ఎవరైతే ప్రజలకి మంచి చేస్తారో, మహిళల కోసం ఆలోచిస్తారో వాళ్ళకు కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ఏ నాయకుడు దోహదపడతా ఉన్నాడు అన్నది ఆలోచించి మీ ఓట్లను కూడా సద్వినియోగం చేసుకొని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ.